యాక్షన్ ఈ జోనర్లో వచ్చే ఫిలిమ్స్ కి కొన్నిసార్లు ఒక డీప్ స్టోరీ ఏం అవసరం ఉండదు, కానీ మనకి అందులో ఉండే యాక్షన్ అండ్ వైలెన్స్ నచ్చితే అది జోనర్ పరంగా మనకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన మార్కో ఇదే కోవలో ఉంటుంది. ఒక రెగ్యులర్ రివెంజ్ యాక్షన్ డ్రామానే అయినా కానీ ఈ ఫిలిం ఇంతలా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఇందులో ఉండే బ్రూటల్ యాక్షన్. సో స్టోరీ అంత లేకున్నా ఓన్లీ వైలెన్స్ యాక్షన్ తో ఉండే కొన్ని మూవీస్ వాచ్ లిస్ట్ ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే బ్రో. ఈ వాచ్ లిస్ట్ లో ఫస్ట్ గా వచ్చేసి నింజా అసాసిన్. నింజా మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ మొత్తం బ్లడ్ తో నిండుంటాయి. ఒక వెల్ ట్రైన్డ్ నింజా తను ప్రేమించిన అమ్మాయిని చంపిన వాళ్ళపై రివెంజ్ తీసుకోవడం కోసం చేసే బ్రూటల్ యాక్షన్ దీని స్టోరీ. స్టోరీ కంటే ఇందులో యాక్షన్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటది. స్క్వాడ్ ఫైట్స్ అండ్ బ్లడ్ బాత్ యాక్షన్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటది ఈ ఫిలిం. మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ని ఇష్టపడే వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి షాడో స్ట్రైస్. 2024 లో వచ్చిన ఈ లాంగ్ లెంత్ ఇండోనేషియన్ యాక్షన్ ఫిల్మ్ స్టోరీ ఏంటంటే, ఒక లేడీ అసాసిన్ తన నైబర్ అయిన ఒక 11 years అబ్బాయిని కిడ్నాప్ చేసిన ఒక క్రిమినల్ సిండికేట్ కి అగైనెస్ట్ గా ఒక స్టైలిష్ వైలెన్స్ యాక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. మూవీ రన్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ యాక్షన్ వర్త్ వాచబుల్. లాంగ్ లెంత్ యాక్షన్ సీన్స్ ఉంటాయి ఇందులో. మెయిన్లీ లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఒక స్టైలిష్ సినిమాటిక్ వైలెన్స్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ కోసం నెట్ఫ్లిక్స్ లో ఇండోనేషియన్ అండ్ ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని ట్రై చేయండి. తర్వాత వచ్చేసి బాయ్ కిల్స్ వరల్డ్. 2023 లో వచ్చిన ఈ ఫిలిం స్టోరీ చాలా వీక్ ఉంటుంది. ఒక అబ్బాయి తన ఫ్యామిలీని చంపిన వాళ్ళపై రివెంజ్ తీసుకోవడం కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది ఫిలిం. స్టోరీని పట్టించుకోకుండా జస్ట్ స్టైలిష్ వైలెంట్ యాక్షన్ కోసం దీన్ని ఒకసారి చూడొచ్చు. ఇది ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ వూల్ఫ్ హంటింగ్. ఈ కొరియన్ ఫిలిం యాక్షన్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. కొంతమంది డేంజరస్ క్రిమినల్స్ ని ఫిలిప్పీన్స్ నుంచి కొరియాకి ఒక షిప్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రిమినల్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా స్పెషల్ పోలీస్ టీమ్ అండ్ ఈ క్రిమినల్స్ మధ్య యాక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలా వైలెంట్ గా ఉంటది యాక్షన్. బ్లడ్ తో నిండిపోతుంది ఫ్రేమ్ మొత్తం. ఈ యాక్షన్ స్టార్ట్ అయిన కొంతసేపటికి మాన్స్టర్ లా ఉండే ఒకడు ఉంటాడు. వాడి మీద సైన్స్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది ఇదే షిప్ లో. సో వాడు అప్పుడే లేస్తాడు. ఇంకా వాడు అందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. వీడు వచ్చాక ఇంకా స్టోరీ యాక్షన్ సీన్స్ ఉంటాయి. స్టోరీలో ల్యాగ్ ఉండదు. మూవీ స్టార్ట్ అయిన 15 minutes కి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటది. ఒక ఎక్స్ట్రీమ్ యాక్షన్ ఫిల్మ్ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ షాట్. ఇండోనేషియన్ యాక్షన్ హీరో ఇకో ఉవైస్ యాక్ట్ చేసిన ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ స్టోరీ అంతగా కనెక్ట్ అవ్వదు, కానీ ఇందులో ఉండే యాక్షన్ చాలా వైలెంట్ గా ఉంటది. యాక్షన్ సీన్స్ చాలా ఫాస్ట్ గా వైలెంట్ గా అట్ ద సేమ్ టైం చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇందులో హీరో గతం మర్చిపోతాడు. సో ఒక లేడీ డాక్టర్ హెల్ప్ చేస్తుంది తనకి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చంపడానికి చూస్తారు ఒక గ్యాంగ్. సో వాళ్ళు ఎవరు అండ్ ఆ గ్యాంగ్ నుంచి ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ. స్టోరీ సింపుల్ గా ఉంటది, బట్ యాక్షన్ సీన్స్ కోసం ఈ మూవీ ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో ఇండోనేషియన్ ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిసు. వరల్డ్ వార్ 2 టైంలో ఫిన్లాండ్ కి చెందిన ఒక ఎక్స్ కమాండో గోల్డ్ మైనింగ్ చేస్తాడు. సో అతను ఆ గోల్డ్ తీసుకువెళ్తున్న టైంలో నాజీ సోల్జర్స్ పట్టుకుంటారు. సో అక్కడి నుంచి ఇంకా ఓల్డ్ మ్యాన్ 1 man యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. సీసు అంటే ఫిన్నిష్ లాంగ్వేజ్ లో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అని అర్థం. సో ఆ వర్డ్ కి తగ్గట్టుగానే నాజీలకు ఎగైనెస్ట్ గా ఆ గోల్డ్ దక్కించుకునే వరకు రూత్లెస్ గా ఫైట్ చేస్తాడు. స్టోరీ సింపుల్ గానే ఉన్న ప్రెజెంటేషన్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. జాన్ విక్ అండ్ నోబడీ స్టైల్లో 1 man యాక్షన్ షో ఉంటుంది. ఈ ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫిలిం ని యాక్షన్ లవర్స్ అస్సలు మిస్ చేయకండి. సోనీ లైవ్ లో ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమ్ అవుతున్న దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ద రైడ్ రెడెంప్షన్. ఈ మూవీని యాక్షన్ జానర్ ని ఇష్టపడేవాళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. సో చూడని వాళ్ళు ఈ ఫిలిం ని తప్పకుండా చూసేయండి. సింపుల్ స్టోరీతో వైలెంట్ అండ్ ఇన్నోవేటివ్ యాక్షన్ సీన్స్ తో స్టార్ట్ టు ఎండ్ వరకు నాన్ స్టాప్ యాక్షన్ ఉండే మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఒక క్రైమ్ లార్డ్ ని పట్టుకోవడానికి 30 అంతస్తులుండే బిల్డింగ్ లో పోలీసులు క్రిమినల్స్ తో చేసే యాక్షన్ ఈ మూవీ స్టోరీ. వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ ఫిల్మ్ కి సీక్వెల్ కూడా ఉంది, రైడ్ 2 అని. ఇందులో కూడా స్టైలిష్ అండ్ వైలెంట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ 2 ఫిలిమ్స్ కూడా ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతున్నాయి, చూసేయండి. తర్వాత వచ్చేసి ద నైట్ కంఫరెన్స్. ఇది నా ఫేవరెట్ ఇండోనేషియన్ యాక్షన్ ఫిలిం. స్టోరీ పెద్దగా ఉండదు. ఒక క్రైమ్ సిండికేట్ కి ఎగెనెస్ట్ గా అందులో ఉండే ఒక గ్యాంగ్స్టర్ చిన్న పాపని కాపాడడానికి ట్రై చేస్తాడు.
స్టార్ట్ టు ఎండ్ వరకు నాన్ స్టాప్ అల్ట్రా వైలెంట్ యాక్షన్ ఉంటుంది ఇందులో. ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిలిం లో కొన్ని యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. గోరీ అండ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ తో ఉండే యాక్షన్ ఫిల్మ్స్ నచ్చితే నెట్ఫ్లిక్స్ లో ఇండోనేషియా ఆడియోతో స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి కిల్ బిల్ వాల్యూమ్ 1 and 2. మోస్ట్ పాపులర్ రివెంజ్ యాక్షన్ సగా ఇది. క్వెంటిన్ టారంటినో డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఫిలిం వన్ ఆఫ్ ది క్లాసిక్. ఒక లేడీ అసాసిన్ రివెంజ్ స్టోరీ ఇది. మార్షల్ ఆర్ట్స్ అండ్ వెస్ట్రన్ స్టైల్ మిక్స్ చేసి ఉండే యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటుంది ఇందులో. వైలెంట్ గా ఉండే ఈ సమరాయ్ ఫిలిం ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇప్పటి వరకు చూడకపోతే చూసేయండి. ఈ లిస్ట్ లో తర్వాత వచ్చేసి కాలా. టొవినో థామస్ యాక్ట్ చేసిన ఈ 2021 మలయాళం ఫిలిం చాలా బ్రూటల్ గా ఉంటుంది. ఒక కుక్కను చంపినందుకు రివెంజ్ తీసుకోవడమే ఈ ఫిలిం స్టోరీ. మనిషి సైకాలజీని క్వశ్చన్ చేసేలా ఉంటుంది. మంచి సినిమాటోగ్రఫీ, ఎక్స్ట్రీమ్ యాక్షన్ అండ్ పెర్ఫార్మెన్సెస్ తో ఉండే ఈ సర్వైవల్ యాక్షన్ ఫిలిం ఒక మంచి విజువల్ ట్రీట్ ఇస్తుంది. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, ఇంకా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కిల్. ఈ హిందీ యాక్షన్ ఫిలిం కూడా బాగానే పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో. ఒక నైట్ ఒక ట్రైన్ లో జరిగే బ్లడ్ బాత్ రైడ్ అయ్యి కిల్ ఫిలిం. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బ్రిలియంట్ గా ఉంటది. ఈ ఇంటెన్స్ యాక్షన్ ఫిలిం స్టోరీ సింపుల్ గా ఉన్నా కానీ యాక్షన్ మాత్రం ఎక్స్ట్రీమ్ గా ఉంటది. వైలెంట్ అండ్ గోరీ యాక్షన్ ఫిలిమ్స్ ని చూసే వాళ్ళు జియో హాట్స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతున్న ఈ ఫిలిం ని ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. ఫైనల్ గా వచ్చేసి మార్కో. ఉన్ని ముకుందన్ మెయిన్ లీడ్ లో వచ్చిన మోస్ట్ బ్రూటల్ మలయాళం రివెంజ్ యాక్షన్ ఫిలిం ఇది. స్టోరీ రెగ్యులర్ గానే ఉన్నా కానీ మూవీ ప్రెజెంటేషన్ చాలా స్టైలిష్ గా ఉంటది. ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఫిలిం లో డిసప్పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. ఎందుకలా ఆలోచించారో తెలియదు. డైరెక్టర్ మేబీ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ని చూపించాలనుకున్నారేమో. అందులో అయితే మాత్రం 100% సక్సెస్ అయ్యారు. బట్ క్లైమాక్స్ చాలా బ్రూటల్ గా ఉన్నా కానీ కన్విన్స్డ్ గా అనిపించలేదు. ఈ మూవీ ఇప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు. ఒకవేళ చూడలేదంటే ఆహా అండ్ సోనీ లివ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ వైలెంట్ యాక్షన్ ఫిలిమ్స్ చాలానే ఉన్నాయి చూడటానికి. సో మీకు నచ్చిన అండ్ ఈ లిస్ట్ లో లేని యాక్షన్ ఫిలిమ్స్ ని కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.